హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తెప్పించాను అనమాట మా కిచెన్ కోసం. ఏమేమి తెప్పించాను, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది చూపిస్తాను. సో ఇవన్నీ నేను ఒకసారి తీసుకునేవి కాదు, నాకు ఎప్పుడైతే ఆఫర్లో అనిపిస్తాయో అన్నీ తీసుకున్నాను. ఆర్గనైజ్ అయితే చేయలేదు, మీకు చూపిస్తూ వీడియో రూపంలో పెడతాము మంచిగా అనిపిస్తుంది అనేసి. నాకు ఎక్కువ శాతం కౌంటర్ టాప్ వచ్చేసి ఖాళీగా ఉంచుకోవడం ఇష్టం అన్నమాట. సో ఆ కొంచెం స్పేస్లోనే డెకరేషన్ లాగా చేద్దాము అని చూస్తున్నాను. నెక్స్ట్ ఈ స్టవ్ని చేంజ్ కూడా చేస్తున్నాము. స్టీల్ దోశ రాబోతుంది అనమాట, అది కూడా వీడియో వచ్చేస్తుంది మీకు నెక్స్ట్. సో చూస్తూ ఉండండి. ఈ స్టవ్ బాగానే ఉంది, కానీ గ్లాస్ టాప్ పేలుతున్నాయి అని భయం వేస్తున్నాయి. సో అందుకని ఇది కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆర్డర్ ఇచ్చాము, రాబోతుంది అనమాట. అది కూడా మీకు ఫుల్ వీడియో అయితే పెడతాము, ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాను. ఇదైతే 1 ఇయర్ నుండి యూజ్ చేస్తున్నాను, ఎటువంటి ప్రాబ్లము లేదు. కాకపోతే పెద్ద వంటలు చేసేటప్పుడు కొంచెం హీట్ ఎక్కుతుంది గ్లాస్ టాప్ అయితే. సో దీని గురించి కూడా క్లియర్గా మీకు వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే ఏంటంటే, నాకు చాపింగ్ బోర్డ్స్ అంటే చాలా ఇష్టము. ఈ బాక్స్ ఉంది కదా, ఇక్కడ కార్నర్లో పెట్టుకున్నాను నేను కొన్ని ఐటమ్స్, కాఫీ, టీ అలాంటివన్నీ పెట్టుకున్నాను. దీని పక్కన చాపింగ్ బోర్డ్స్ అరేంజ్ చేసి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ పెడదాం అనేది నా ఐడియా అనమాట. సో ఎలా పెడుతున్నాను ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఒక స్టాండ్ తీసుకున్నాను, 2 రకాలు తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఏది సెట్ అవుతుందో చూసి దానికి తగ్గట్టు పెడతాను. ఈ స్టాండ్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు 5 స్టెప్స్ వచ్చాయి. సో నాకు ఎక్కువ శాతం చాపింగ్ బోర్డ్స్ డిఫరెంట్ కొనడం అలవాటు, చాలా రోజుల నుండి అంతే. సో డిఫరెంట్గా పెట్టుకోవాలనే కోరిక అనమాట. ఒకటి స్క్వేర్, రౌండ్, సర్కిల్ అలా అనమాట. సో ఇది వచ్చేసి మనకు 5 ఉన్న 1 2 3 4. సో 5 స్టెప్స్ ఉన్నాయి, 4 చాపింగ్ బోర్డ్స్ పడతాయి అన్నమాట. సో ఎలా పెడతాను ఏంటి, చాపింగ్ బోర్డ్స్ ఎలాంటివి తీసుకున్నాను అనేది ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ నా దగ్గర 2 చాపింగ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, స్క్వేర్వి. అలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్వి ఒకటి తీసుకున్నాను, స్క్వేర్ది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. సో రెక్టాంగిల్ అనుకుంటా, స్క్వేర్ రెక్టాంగిల్ నాకు గుర్తు కూడా లేదు, చాలా రోజులు అయిందనమాట. ఇందులోనే పెట్టేసి ఉంచాను, వీడియోస్ చేసిన తర్వాతే తీద్దామని. ఇది ఒకటి బ్యాట్ షేప్లో ఉంది, ఇదైతే చాలా నచ్చింది అనమాట, చాలా బాగుంది. ఇది హ్యాంగ్ చేసుకోవాలన్నా చిన్న హ్యాంగింగ్ అనేది ఇచ్చారనమాట. చిన్నగా ఏమన్నా డ్రై ఫ్రూట్స్, అలాంటి ఫ్రూట్స్ చిన్నవి కట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇలా డెకరేషన్గా కిచెన్లో పెట్టుకోవాలన్నా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి సర్కిల్లో అనమాట. అలానే ఇంకోటి నార్మల్ రెగ్యులర్ షేప్ ఉండేది, చిన్నది. పెద్దది ఆల్రెడీ నాకు సింకుకి వచ్చింది, సో చిన్నది అనమాట ఇది. సో చిన్నది చాలా బాగున్నాయి 3 కూడా. ఓపెన్ చేసి చూసి పెట్టేసి అలానే ఉంచాను అనమాట, ఇంకా మీకు చూపిస్తూ వీడియో తీస్తూ యూజ్ చేద్దాం తర్వాత అనేసి. సో వీటిని వచ్చేసి నేను ఈ కార్నర్ స్పేస్లో పెట్టేసి ఫస్ట్ దీన్ని పెడుతున్నాను బ్యాక్ సైడు. నెక్స్ట్ ఇలా, నెక్స్ట్ లేకపోతే ఇలా. సో ఇలా డిఫరెంట్గా పెట్టుకుందామని తీసుకున్నాను. ఒకటి పెద్దది కూడా ఉంది, సో ఇదన్నమాట. సో చాపింగ్ బోర్డ్ ఇలా పెట్టుకొని వీడియోస్ చేస్తే సూపర్ ఉంటుంది కదా, సో ఐడియాతో తీసుకున్నాను అనమాట. ఇలా కూడా కొంచెం డిఫరెంట్గా యాంగిల్స్ అనేది మార్చచ్చు. అండ్ దీనిపైన కొంచెం ఫ్లవర్ డెకరేషన్ ఇద్దామని ఫ్లవర్ లీవ్స్, లైటింగ్స్ ఉన్నది తీసుకున్నాను. అండ్ చిన్న ఫ్లవర్ బాక్స్ కూడా తీసుకున్నాను అనమాట. అవన్నీ కూడా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మీకు వస్తాయి ఫ్లవర్స్కి సంబంధించినవి. నెక్స్ట్ వీడియోస్లో చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ చాలా తక్కువ ప్రైస్లో తీసుకున్నాను. సో అవన్నీ అన్బాక్సింగ్ వీడియో అయితే ఒకటి పెడతాను. ఇప్పుడు ఇక్కడ చిన్న లైటింగ్ సెటప్ అనేది ఉంది, అది కూడా చూపిస్తాను.
లాస్ట్ టైం ఈ షుగర్ టీ బాక్స్ అనేది తీసుకున్నాను అనమాట స్టీల్లో. దాదాపు ఇప్పుడు అన్నీ కూడా స్టీల్కి చేంజ్ అవుతున్నాను. అన్నీ ప్లాస్టిక్ అన్నీ రిమూవ్ చేస్తున్నాను. పైన ఒక్కటి వచ్చేసి నాకు మార్నింగ్ వర్క్ తొందరగా అయిపోవడానికి అలా సెట్ చేసుకున్నాను అనమాట. దాని గురించి కూడా డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడైతే లైటింగ్ అరేంజ్ చేద్దాం. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకు లీవ్స్ అండ్ లైటింగ్స్ వస్తుంది. దీంట్లో ఏంటంటే నేను ప్లగ్ పాయింట్ వస్తుంది అనుకున్నాను, బట్ ఏంటంటే బ్యాటరీస్ అనమాట. మనం నార్మల్ వాచ్ బ్యాటరీస్ ఉంటాయి కదా అవి. సో చిన్నగా లైటింగ్స్ అనేవి వచ్చాయి. ఇది వచ్చేసి నాకు 135 రూపీస్ అలా పడింది. సో ఇది ఇప్పుడు ఇక్కడైతే ఆర్గనైజ్ చేద్దాము. సో ఈ లైటింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, మనకు ఇలా పెడుతున్నాను అనమాట. ఇది 2 మీటర్స్ అలా వచ్చింది లైట్ అనేది. అయితే పైన లైట్ ఆపేసాను. ఇప్పుడు వీటికి పెట్టిన లైటింగ్ చూపిస్తాను అనమాట. మనకు ఈ స్టెమ్ తోటే లైటింగ్స్ అనేది వచ్చాయి. ఇక్కడ లాస్ట్ బ్యాటరీస్ అనేవి వేయాలి కదా, దీంట్లో మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఆన్ చేసినట్టయితే మంచిగా లైటింగ్స్ అయితే కనిపిస్తాయి. కొంచెం వెనక్కి ముందుకి సెట్ చేసుకోవాలి. మనకు పెట్టిన తర్వాత ఎలా కనిపిస్తుంది ఏంటి అని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకొంచెం నేను దీన్ని పైకి పెడదాం అనుకుంటున్నా. ఇలా సో చిన్న చిన్న స్టిక్కింగ్ ఉంటాయి కదా, అవి నేను కొంచెం సెట్ చేసేస్తాను వీడియో అయిపోయిన తర్వాత. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఎలా సెట్ చేశాను ఏంటి అనేది. లైటింగ్స్ అయితే చిన్నవి ఇలా పెట్టాను అనమాట, ఇక్కడ స్పెషల్గా ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసి చిన్న ఫ్లవర్ పాట్స్ కూడా అరేంజ్ చేస్తాను ఇక్కడ, అవి కూడా చూపిస్తాను. సో ఒక రోజ్ ఫ్లవర్ అయితే ఇక్కడ పెడుతున్నాను. నెక్స్ట్ ఈ ఫ్లవర్ పార్ట్ ఉంది కదా, ఇది ఇంకో సైడ్ ఇలా కార్నర్కి పెట్టాలని తీసుకున్నాను అనమాట. ఇక్కడ గ్యాస్ స్టవ్ది హోల్ వచ్చింది కదా, ఇది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ గ్రానైట్ లానే ఉంది కదా, చపాతీ పీట చేయించుకున్నాను అనమాట. సో ఈ గ్రానైట్ చేసేటప్పుడే, వర్క్ అయ్యేటప్పుడే మనకు చపాతీ పీట కావాలంటే మనం ఇంటి కన్స్ట్రక్షన్ టైంలోనే చెప్పాలి. ఇది మా అత్తయ్య చేయించారు దగ్గరుండి, చాలా బాగా చేయించారనమాట, కొంచెం పెద్ద సైజులో. సో ఇది ఇలా తీసుకుంటాను, మళ్ళీ ఎక్కడ కనపడకుండా దీనికి ఇంత పెట్టేస్తానమాట. సో ఇక్కడ పైప్ కనిపించకుండా కొంచెం ఇలా ఫ్లవర్ డెకరేషన్ అయితే ఇంకా కార్నర్లో సో ఇంకోటి ఇక్కడ చూస్తాను, బాగుందంటే పెడతాను, లేదంటే మళ్ళీ ప్లేస్ చేంజ్ చేస్తాను అనమాట. సో ఇలా అయితే ఈ కార్నర్ని డెకరేట్ చేశాను అనమాట. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేస్తాను. ప్లెయిన్గా ఉండడం కన్నా కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది, అందుకే కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా డిఫరెంట్గా అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇంకా ఏమేమి కొత్తవి యాడ్ చేస్తున్నాను కిచెన్లో అనేది కూడా చూపిస్తాను అనమాట. సో ఎలా అనిపించినాయి ఐటమ్స్ ఏంటి అనేది చెప్పండి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను మీషో నుండి తీసుకున్నాను. లింక్స్ అయితే నా దగ్గర లేవండి, చాలా రోజులు అయింది. అప్పుడొకటి 1 ఇయర్ నుండి తీసుకుంటూ ఉంటాను అనమాట. నాకు ఆఫర్ నచ్చినప్పుడు తక్కువలో ఏది వస్తుంది అనేది చూసి తీసుకుంటాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని సెర్చ్ చేయండి, ఇవే కాదండి, చాలా డిఫరెంట్ వెరైటీ ఫ్లవర్స్ అయితే మనకు ఉన్నాయి. సో మీరు సెర్చ్ చేసి చూడండి, చాలా మంచి ఐటమ్స్ అయితే మీషోలో వస్తున్నాయి చాలా తక్కువ ప్రైస్కి. ఇది ఒక్కటి వచ్చేసి 160, 149 అట్లా చిన్న ప్రైసెస్ అనమాట. మనము ఒకేసారి కాకుండా అప్పుడొకటి కొనుక్కొని కిచెన్ అయితే డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజుకి వీడియో ఇదే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఇంకా ఇలాంటి డెకరేషన్ వీడియోస్, మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.